తెలంగాణలో ఇవాళ రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడి వడగండ్ల వాన పడే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. రానున్న 2-3 రోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ సుష్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా కూడా చూసుకుంటే వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి, అలాగే వడగళ్ల వాన కూడా పడుతూ ఉంది. అయితే వచ్చే 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, పూర్తిగా కూడా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి, ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోయిన పరిస్థితి. సో పూర్తిగా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి సమ్మర్ మంత్స్లో వచ్చే జనరల్ ఫినామినా ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. ఇవి బాగా వేడి పెరిగినప్పుడు మనకి ఉపరితల వాతావరణంలో ద్రోణి కానీ ఇలా సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ ఏర్పడుతుంటాయి. దీనికి తోడు మనకి ఉత్తర భారతదేశంలో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని వస్తాయి. ఆ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా కూడా ఈ గాలుల దిశ మారిపోయి ఇంచుమించు మన తెలంగాణలోనే కాదు, మన నైబరింగ్ ఆంధ్రప్రదేశ్, అలాగే సదరన్ ఇండియా, అలాగే నార్దర్న్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా చాలా చోట్ల ఈ వర్షాలు పడుతున్నాయి. అలాగే మనకి తెలంగాణలో చూసినట్టయితే మనకి తెలంగాణకి అడ్జసెంట్గా నార్త్ సౌత్ డైరెక్షన్లో ఒక ద్రోణి ఒకటి నడుస్తుంది. మరాఠ్వాడ ప్రాంతం నుంచి కేరళ ప్రాంతంలోని ఈ మన్నార్ ఏరియా వరకు కూడా ఒక ద్రోణి నడుస్తుంది. దీనివల్ల కూడా మనకి ఇటు పశ్చిమాన అరేబియన్ సముద్రం నుంచి, బంగాళాఖాతం నుంచి ఈ తేమగాళ్ళ ఇవి వేడిగా ఉన్న భూభాగం మీదకి రావడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ టెంపరేచర్స్ ఈ రీసెంట్ పాస్ట్లో మనం 38 నుంచి 40 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ముఖ్యంగా క్యూములోనింబస్ మేఘాల తాకిడి మరొక 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. సో ఆ తీవ్రత అంటే ఎక్కువగా ఏమైనా ఉండే అవకాశం ఉందా, లేకపోతే మోస్తారు వర్షాలు, అంతేకాకుండా ఈదురుగాలు, ఉరుములు మెరుపులు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది, అంతేకాకుండా వడగళ్ల వాన కూడా చాలా ప్రదేశాల్లో కురుస్తున్న పరిస్థితి? మనకి మోస్ట్లీ ఒక మోస్తరు వర్షాలండి. అంటే మోడరేట్ రైన్ అంటే ఐఎండిఏ డెఫినేషన్ అప్ టు 7 సెంటీమీటర్స్ వరకు మోడరేట్ రైన్. 7 సెంటీమీటర్స్ దాటి 12 సెంటీమీటర్స్ వరకు ఉంటే మనకి హెవీ రెయిన్. ఈరోజు రేపు కూడా జస్ట్ 1 or 2 ప్లేసెస్లో హెవీ రెయిన్ వరకు వచ్చే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో మోడరేట్ రైనే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ వర్షాలన్నీ కూడా మనకి క్యూములోనింబస్ మేఘాలు వేడిమి వల్ల వచ్చే వర్షాలు కాబట్టి మధ్యాహ్న సమయం మనకి 2:30 దాటిన తర్వాత ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలులతో కూడి ఉంటాయి. ఈదురుగాలుల వేగం ఈరోజు రేపు కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు ఈ వర్షం వచ్చిన సమయంలో ఉండే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల పిడుగుపాటికి 1-2 చోట్ల మనకి వడగళ్ల వానకి కూడా అవకాశం ఉంది. హైదరాబాద్ మొత్తం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీ పరిధిలోని 3 జిల్లాల్లోనూ కూడా ఈరోజు మనకి మళ్ళీ మోడరేట్ రెయిన్ వరకు అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఈదురుగాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. చెదురుమదురు వర్షాలు మటుకు ఈరోజు రేపు కంటిన్యూ అవుతాయండి. మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి కొన్ని ప్రదేశాల్లో మాత్రం హెవీ రెయిన్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ 2-3 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదైతాయి. ఆ తర్వాత కూడా పూర్తిగా 22 ఆ సమయం నుంచి కూడా మళ్ళీ గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడక్కడ వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా ప్రజలు కూడా అక్కడక్కడ అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.